పరమేశ్వరుణ్ణి, నాథా ఇంత చక్కటి గృహప్రవేశం చేశాడే రావణాసురుడు, దక్షిణయ్యవా? పోయిటోని పోనిస్తే అయిపోతుండే కదా. చక్కగా ఊర్లలో టుంగుట్టు ఉయ్యాలు ఉంటుంది చూడు, దాని మీద కూర్చొని మంచిగా అది పట్టుకొని ఊగుతారు. అట్లా ఇద్దరు కూర్చొని చక్కగా ఊగుతూ ఏమోయ్ రావణా, ఇంత చక్కటి గృహప్రవేశం, నా ధర్మపత్ని లక్ష్మి సౌభాగ్యవతి ఆ పార్వతి ఆనందంగా ఉందోయ్, నీకేం కావాలి? ముందు మాటి రావణాసుడు గట్టిగా అడుగుతున్నాడు, తర్వాత అయితే భయపడతాడు కదా. ముందు మాటి ఏమండి, ఇవ్వండి, మాట ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? భార్య చెప్పింది కదా, ఇవ్వాలి కదా. భార్య మాట ఇచ్చిన తర్వాత మాట తప్పొద్దు శివయ్య, తప్పను. శివుడి మాట ఇస్తే ఈ 14 భువనాలలో తప్పినటువంటి ఆనవాళ్లు లేవు. అందుగురించి ఆ పవర్లో ఉన్నాడైన. మాట తప్పను, అడుగు. అప్పుడు అడిగిండట, నీవు కట్టుకున్న ఇల్లు నాకు దక్షిణగా ఇయ్యమని అడిగిండట. నీవు కట్టుకున్న ఇల్లు నాకు దక్షిణగా ఇవ్వు మనంగానే టుంగుటుయ్యాల టక్కుమని. అప్పుడు అమ్మవారు అర్థం చేసుకుందట, శివయ్య ఉండవలసింది కైలాసములోనే, కింద భూదేవి పైన ఆకాశమే ఆయన ఇల్లు. అప్పుడు ఆమె అర్థం చేసుకొని ఆయన చిటికన వేలు పట్టుకొని నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి అని పోయింది. అందుగురించి భార్యకి ఇల్లు కావాలి, కోరుకోండి, కాదంటలేను. కానీ ఆయన ఇచ్చేవాడు. ఒక ఇల్లు కావాలి, ఆయన అనుగ్రహం. ఒక పెళ్లి కావాలి, ఆయన అనుగ్రహం.